హలో హాయ్ అందరికీ. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ దోశ వేస్తున్నాను. దానికోసం కావాల్సినవి పెద్ద గ్లాస్ సైజు బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్ కొలతలతో సగం గ్లాస్ వరకు జొన్నలు తీసుకున్నా, సగం గ్లాసు ఉద్దిబ్యాలు తీసుకున్నా, సగం గ్లాస్ రాగులు తీసుకున్నాను. అవి పక్కన గాలించుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఇసుక రాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి. తర్వాత కొద్దిగా శనగపప్పు యాడ్ చేశాను, అలాగే కొన్ని మెంతులు వేశాను. నీళ్లు పోసుకొని అన్నీ 2 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ పైన నానబెట్టుకోవచ్చు. 6 అవర్స్ నానిన తర్వాత ఇలా అయ్యాయి. ఇలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు. నేను బయట మిషన్కి వేసి ఆడిచ్చిన తర్వాత పిండి ఇలా ఉంది, చూసారా. ఇప్పుడు దీంట్లో ఉప్పు సోడా పొడి వేసుకుని మనం దోశలాగే వేసుకోవచ్చు. దోశలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. నాకు వీడియో తీసే టైం కూడా ఇవ్వట్లేదు, దోశ వేస్తానే అయిపోతున్నాయి. మా పెద్ద అబ్బాయికి దోశలు అంటే చాలా ఇష్టం, అందుకే అన్నీ కలిపి ఇలా దోశ ట్రై చేస్తున్నాను. చాలా బాగా వస్తాయి, టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది. వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి.